ఆర్థిక మార్గదర్శి అస్తమయం. ప్రస్తుతం మీడియా అంటే ఒకానొక సమయంలో 2014 తను ఏది ప్రధాని పదవి నుంచి ప్రధాని పదవి కోల్పోతున్నటువంటి సమయంలో ఆయన చివరిగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో చాలా కీలకమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. ఏందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మీడియా ఆ మాటకు వస్తే పార్లమెంట్లోని విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నా. ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలని బయటకు చెప్పలేను, కానీ సంకీర్ణ రాజకీయాల అనివార్యతను దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించా అంటూ 2014 జనవరి 3న ప్రధానమంత్రిగా తన చివరి విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ మాట్లాడినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. సో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏది మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు 10 సంవత్సరాలు నెట్టుకొచ్చినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో విపక్షాలేమో ఆనాడు స్వయాన అద్వానియే ఈరోజు మౌన ముని అంటూ ఈరోజు విమర్శించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో అదేవిధంగా మీడియా కూడా తనను ఒక మౌన మునిగానే ఈరోజు కీర్తించాయి. అన్నీ కూడా ఎప్పుడు కూడా మాట్లాడు సైలెంట్గా ఉంటాడని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం కనబడతా ఉంది. కానీ ఆయన మౌనమే ఈ దేశానికి ఒక పునాదులు వేసిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సరే, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆయన ఎక్కడ కూడా తను ఒక అసౌకర్యానికి లోనవం కానీ లేకపోతే ఇంకా వేరే విషయాలకు లోను కానీ ఏనాడు కూడా చేయలేదు. ఇది మీడియా కానీ లేదంటే విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కానీ చరిత్ర నన్నైతే ఖచ్చితంగా గుర్తిస్తుంది అనేటువంటి విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత అంటూ చూస్తా ఉన్నాం. ఆయన మాటలు గట్టిగా వినిపించవు, మౌనమే ఘనంగా పనిచేస్తుంది. సో అంతుపట్టని ఆయన ఆలోచనలతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తోంది. పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది. నేటి తరం రాజకీయాల్లో మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం. విద్యావేత్త, ఆర్థికవేత్త, సంస్కరణ రూపశిల్పి, నిగర్వి, నిష్కలంకుడు, నిరాడంబరుడు మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం ముగిసింది అంటూ చూస్తాను. ఎవరేమన్నా ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. కొన్నాళ్ళుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్లో ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. ఆయన అనుకోకుండా దేశ ఆర్థిక మంత్రి అయ్యారు. అంతే ఆకస్మికంగా అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 92 ఏళ్ల జీవితం. సో దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్లో వలస జీవనం, ఎన్నెన్నో మలుపులు మెరుపులు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు భారతదేశ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోరు అంటూ చూస్తా ఉన్నాం. ఆర్థిక సంస్కరణలు, జీడిపి వృద్ధిలో ఉరకలు, దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. అగ్ని పరీక్షలో మన్మోహన్కు పివి ధన్ను. భారత్ను గట్టెక్కించిన ఆర్థిక బంధం, దేశ గతిని మార్చినటువంటి 1991 బడ్జెట్, దేశ నిజమైన వాస్తు శిల్పుల్లో ఒకరు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు చూస్తా ఉన్నాం. సో 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నాడు. సో ఆ సమయంలో ఆర్థికంగా ఈరోజు భారతదేశం ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి సమయంలో వీరిద్దరి ద్వయం ఈ దేశాన్ని నిలబెట్టింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లనే ఈరోజు దేశం ఈరోజు ఆర్థికంగా బలపడ్డదని మనందరం కూడా చెప్పొచ్చు. సో దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది. కుదేలైనటువంటి భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా ప్రగతి పథంలో పరుగులు తీర్చిన ఆర్థికవేత్త ఇక లేరు. మౌనమే భాషగా ఉంటేనే 2 పర్యాయాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 8-6 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు. 9:30 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. సో మొత్తానికైతే మౌనం ముని తన మౌనంతో అందరికి కూడా సమాధానం చెప్పినటువంటి ఒక గొప్ప ఆర్థికవేత్త, గొప్ప సంస్కరణవేత్త అని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు. సో డాక్టర్గా వద్దనుకొని ఆర్థికవేత్తగా మారి ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెచ్చినట్టు మన్మోహన్ సింగ్ తొలుత తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని మన్మోహన్ కూతురు దమన్ సింగ్ తన పుస్తకమైన స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్లో వెల్లడించారంటూ చూస్తున్నాం. సో నేడు విద్యా సంస్థలకు అదేవిధంగా అందరికీ కూడా సెలవు ప్రకటించినట్టు తెలుస్తూ ఉంది. కేంబ్రిడ్జ్లో తమాషా.
కేంబ్రిడ్జ్లో చదువుకునే రోజుల్లో కూడా మన్మోహన్ సింగ్ చాలా సిగ్గరిగా ఉండేవారు. అక్కడ ఉన్నంతకాలం ఆ చెల్లో కూడా చన్నీళ్ళ స్నానమే చేసేవాడినని ఆయన ఒకసారి బీబీసీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. సర్దార్జీని కావడంతో నాకు పొడవాటి జుట్టు ఉండేది. వేడి నీళ్ళు వస్తున్నప్పుడు అందరూ స్నానాలు చేసేవారు. నేను వారితో కలిసి స్నానం చేయడానికి మొహమాట పడేవాడిని. తలపాగా తీస్తే నా పొడవాటి జుట్టు చూసి హేళన చేస్తారని వాళ్ళంతా వెళ్ళాక చన్నీళ్ళతోనే స్నానం ముగించేవాడినని మన్మోహన్ చెప్పుకొచ్చారు. నిజాయితీకి నిలువెత్తు రూపం. మారుతి 800 2 ప్లాట్లు. దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా, ఆర్థిక మంత్రిగా, 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన సాదా సీదా జీవితం గడిపేందుకు ఇష్టపడేవారు. బాత మారుతి 800 కారు, ఢిల్లీ చండీగఢ్లో 2 అపార్ట్మెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్లు, ఇవే ఆయన సంపాదించుకున్న ఆస్తులు. మన్మోహన్ కు ముఖం చాటేసిన అధికారులు. బెల్లం చుట్టూ ఈగలు, అధికారంలో ఉన్న నేతల చుట్టూ అనుచర గణాలు ముగడం నిత్య సత్యం. అదే అధికారం పోయాక అప్పటిదాకా చుట్టూ తిరిగిన వారే క్షణాల్లో ముఖం చాటేస్తారు. అంతకుముందు వరకు సైల్యూట్ చేసిన వారే ఎదురుపడినా చూస్తున్నట్టు వెళ్ళిపోతుంటారు. తన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో దానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఆయన తన హయాంలో పీఎంఓలో పనిచేసిన ఒక కీలక అధికారికి ఫోన్ చేశారు. కానీ సదరు అధికారి మన్మోహన్ సింగ్ ఫోన్ కాల్కు స్పందించలేదు. పోనీ అప్పుడు ఆయన ఏదో బిజీగా ఉండి ఉంటారని సరిపెట్టుకున్నా కనీసం తిరిగి కాల్ కూడా చేయలేదు. దీంతో మన్మోహన్ చాలా బాధపడ్డారు. తనను తాను రక్షించుకోవడానికే ఆ అధికారి మొహం చాటేశారని ఆయన భావించారు. ఇటువంటి సంఘటనలతో ఆయన మనోధైర్యం సడలిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తామరాకుపై నీటి బొట్టు అటల్ బిహారీ వాజ్పేయితో అనుబంధం అంటూ చూస్తాం. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ దేశ రాజకీయాల్లో ఈ ఫోటో అనేది చిరస్థాయిగా నిలిచిపోతున్నది చెప్పడంలో మనకి ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆయన ఆరోగ్య కారణాలతోటి ఉన్నప్పటికీ, ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి బిల్లు ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారని తెలియగానే వీల్ చైర్లో అక్కడికి వచ్చి ఆ ఓటింగ్లో పాల్గొన్నాడు. ఇది నిజంగా ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి నాయకుడి యొక్క లక్షణంగా మనకు కనబడతా ఉంది. సో అందుకే నిజమైనటువంటి నాయకుడు అనేటువంటి విషయం ఎవరన్నా ఉన్నారు అంటే ఆదర్శపరమైన నాయకుడిగా మన్మోహన్ సింగ్ పేరును మనమైతే చెప్పొచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఈరోజు ఆయనను మన దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. అందుకే ఆయనకు మన దేశం గుర్తించి ఆయనకు భారత్ రత్న అవార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్. టిబెట్లో భారత సరిహద్దు సమీపంలో విద్యుత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్. భారత్కు ముప్పే. నీటిని మళ్లిస్తే ఈశాన్య రాష్ట్రంలో నీటి ఎద్దడి, యుద్ధం పరిస్థితులు వస్తే డ్యామ్ను చైనా వాటర్ బాంబుగా వాడే ప్రమాదం అంటూ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, నో బెనిఫిట్. ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించం. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి కోమటిరెడ్డి, దిల్ రాజు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు అంటూ చాలా ప్రముఖులు ఉన్నారు. అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్న. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం, పద్ధతిగా ఉండండి. సీఎం పేరు చెప్పనందుకే కేసు అని ప్రచారం చేస్తారా? ఎప్పుడు ఆ స్థాయి దాటం, మీరెందుకు ఖండించలేదు? బౌన్సర్లు పోలీసులు అడ్డుకుంటే వారితో